అందరికీ వందములు. దేవాది దేవుడు మనల్ని మన కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. అందరూ బాగున్నారు కదండి. మనము గడిచిన 7 రోజుల్లో మనము కొన్ని విషయాలు నేర్చుకున్నాం. మొదటిగా 40 రోజులు ఉపవాసం ఎందుకు చేయాలి, ఎలా చేయాలి అనేది మనం నేర్చుకొని ఉన్నాం. ఆ తర్వాత నోవాబు 40 రోజులు వర్షాల గురించి మనము నేర్చుకొని ఉన్నాము. అదేవిధంగా ఈరోజు కూడా మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఆ విషయం ఏమనగా మోసే 10 ఆజ్ఞలు పొందుకున్న ఉద్దేశం గురించి ఈరోజు మనము నేర్చుకుందాం. ఈ వాక్య ఉపదేశంలోకి వెళ్ళే ముందు మనం ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన తండ్రి, కుమార అనేక స్తుతులు తండ్రి, మమ్మల్ని ఎంతవరకు కాచి కాపాడినందుకు అనేక స్తుతులు స్తోత్రములు తండ్రి. అయ్యా, మమ్మల్ని మీరు జనవరి నుండి ఫిబ్రవరి వరకు మమ్మల్ని కాచి కాపాడారు. ఫిబ్రవరి కూడా ముగించుకొని అయ్యా మార్చి నెలలో మమ్మల్ని అడుగుపెట్టినందుకు నీకు స్తోత్రాలయ్యా. అయ్యా, ఈ మార్చి నెలంతా వేరే మాకు కాచి కాపాడనయ్యా. అదేవిధంగా రానున్న నెలలో కూడా మీరే మాకు తోడుగా నీడగా ఉండమని నిన్నే వేడుకొచ్చినవయ్యా. అయ్యా, నీకు స్తోత్రాలయ్యా. అయ్యా, గడిచిన నెలల్లో మేము ఎన్నో వాక్యాలు నేర్చుకొని ఉన్నాము. అయ్యా, ఉపవాసం గురించి కానీ, అదేవిధంగా అయ్యా నోవాబు 40 రోజుల వర్షాల గురించి కానీ అయ్యా మేము ఎన్నో విషయాలు నేర్చుకుని ఉన్నాం. అదేవిధంగా ఈరోజు కూడా కొన్ని విషయాలు నేర్చుకోవచ్చునుగా. అయ్యా, మీరే మాకు తోడుకొనండి. విత్తబడిన ప్రతి వాక్యము అయ్యా మీకు ఉపయోగపడినండి. అయ్యా, ఈ వీడియో ద్వారా వింటున్న ప్రతి బిడ్డను దీవించండి, బిడ్డ కుటుంబాలను దీవించండి. ఆ బిడ్డలకు మీరే తోడుగా నీడగా ఉండి వాళ్ళ కుటుంబాలు వాక్యంతో కట్టుబడిలాగా మీకు ముందు ఇచ్చామని యేసునామములో అడిగి పెట్టుకుంటాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది. దేవాది దేవుడు మనల్ని మన కుటుంబాన్ని తప్పకుండా దీవిస్తూ ఉంటాడు. కనుక మనము 40 రోజుల ఉపవాసాన్ని మనము నెగ్లెక్ట్ చేయకోకుండా క్రమంగా పాటించాలి. అప్పుడే మన యందు దేవుడు కృప చూపుతాడు. మనం లేట్ చేయకోకుండా, ఆలస్యం చేయకోకుండా మనము ఈరోజు మన వాక్యోపదేశంలోకి వెళదాం. చూడండి, నిర్గమకాండము మన పాత నిబంధన గ్రంథం అయిన మన పాత నిబంధన గ్రంథంలోనే నిర్గమకాండము 24వ అధ్యాయము 18వ వచనం మనం చూసినట్లయితే, నిర్గమకాండము 24వ అధ్యాయము 18వ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ యేసు సీనాయి పర్వతంపై 40 రోజులు ఉన్నట్టు మనము చూడగలుగుతాం. అంటే మోసే సీనాయి పర్వతంపై 40 రోజులు ఉన్నట్టు మనం చూస్తున్నాం. చూడండి 24:18 చూడండి. నిర్గమ, అప్పుడు మోసే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. మోసే ఆ కొండ మీద 1000 పువ్వులు 40 దినములుండెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చెబుతున్న మాట ఏంటయ్యా అంటే, అప్పుడు మోసే ఆ మేఘములలో ప్రవేశించి, ఆ మేఘములో అంటే కొండ ఎక్కి, అంటే ఆ మేఘాల్లో అంటే కృప అనే ఒక మేఘంలో ప్రవేశించి కొండ మీదకి ఎక్కిను. చూడండి, ఎక్కడికి ఎక్కాడంట? కొండ మీదకి ఎక్కాడు. ఆ కొండ మీద ఎక్కడమే కాదు, ఆ కొండ మీద 1000 పువ్వులు అంటే 40 దినాలు, అంటే ఆ 40 దినాల వల్ల ఆ కొండ మీదే నుంచొని ఉన్నాడు. మనము ఒక్క రోజు సన్నిధికి నిలవాలి అంటేనే, మనకి ఒక్కరోజు సన్నిధిలో నిలవాలంటేనే మనకి ఆయాసం వస్తుంది. అంటే మన ఇబ్బందులు, మన ఎరుకులు, మన బాధలు మనకు గుర్తొస్తాయి ఒకరోజు సన్నిధిలో నిలవటానికి. కానీ ఇక్కడ మోసే ఎన్ని దినాలు ఉన్నారట? 40 దినాలు ఆయన కొండ మీద ఉన్నాడు. అంటే పర్వతం అనగా ఒక పెద్ద కొండ, ఆ కొండ మీద ఉన్నాడు 40 దినాలు. ఆ కొండ మీద ఏముంటాయండి? ఆహారం ఉండిద్దా? లేదు.
నీళ్ళుంటాయా? లేవు. అయినా కానీ 40 రోజులు ఏమీ తినకుండా ఆ కొండ మీదే ఉన్నాడని బైబిల్ చెబుతుంది. ఎప్పుడైతే ఆ 40 దినాలు ఆయన కొండ మీద ఉండి ఉపవాసం ఉన్నాడో అప్పుడు దేవుడు కరుణించి ఏం చేశాడమ్మా? ఇక్కడ చూడండి ఏం చేశాడు? ఆయన ఆజ్ఞలను ఏం చేశాడు? ఆయన ఆజ్ఞలను పొందుకున్నాడు. దేవుని యొక్క 10 ఆజ్ఞలను పొందుకున్నాడు. ఆ ఆజ్ఞలు కూడా రాశారు. ఆ ఆజ్ఞలు ఏంటయ్యా అంటే మనకి తెలిసినది, నేను తప్ప ఎవడు దేవుడు లేడు, నా నామాన్ని వ్యర్థంగా ఆచరింపకూడదు, విశ్రాంతి దినము పరిశుద్ధంగా ఆచరించాలి, వ్యర్థంగా ఆచరించకూడదు, అదేవిధంగా నీ కుమారును నీ కుమార్తెను ప్రేమించాలి, అదేవిధంగా నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగలింపకూడదు, నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యములు చెప్పకూడదు, ఇల్లు ఆశింపకూడదు. అంటే ఈ రకంగా 10 ఆజ్ఞలు దేవుడు మనకి ఇచ్చాడు. ఎలా అంటే ఆ మోసే ద్వారా మనకి ఆజ్ఞలు రావటం అనేది జరిగింది. ఈ 10 ఆజ్ఞలు, ఈ ఆజ్ఞలను మనం పాటించే వారంగా ఉండాలి తప్ప కొట్టేసే వారంగా ఉండకూడదు. ఎప్పుడైతే ఈ ఆజ్ఞలను మనము కొట్టేస్తున్నామో అప్పుడు దేవుడు మన యందు కనికర పడడు. దేవుడు మన యందు కనికర పడాలంటే మనం ఈ ఆజ్ఞలను పాటించాలి. అప్పుడే మనము దేవుడి యందు నమ్మకంగా ఉండగలం. కాబట్టి అర్థం చేసుకోండి, ఈ శ్రమల దినాల కాలంలో మనం చేసే ప్రతి ప్రార్థన దేవుడికి చేరుతున్నాయా లేదా? అంటే వాక్యోపదేశాలు ఎన్నో వింటున్నాం, రాత్రుళ్ళు ప్రార్థనకు వెళ్తున్నాం, సన్నిధిలో పాస్టర్ గారు వాక్యం చదువుతున్నారు, ఆ వాక్యం మన హృదయంలో ఉండాలి. ఉపవాసం చేస్తున్నాం అని కాదు, కానీ ఆ ప్రార్థన జీవితము మనలో ఉండాలి. అప్పుడే మనము దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఎక్కడి నుంచైనా మనం ఉపవాసం ఉన్న ప్రతి బిడ్డ నేర్చుకోవాల్సిన విషయం ఏమంటే దేవుని యొక్క ఆజ్ఞలు పాటించాలి. మొదటిగా మనము దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తూ దేవుని మార్గంలో, రెండవదిగా దేవుని మార్గంలో మనము నడవాలి. అనేక మందిని దేవుని మార్గంలోకి నడిపించాలి. ఈ చిన్న మాటను దేవుడు నీ యందు నా యందు మనకి దీవెనకరంగా చేయనుగాక. ఆమేన్. ఇక్కడితో ఈ వాక్య భాగం ముగిసింది. మరలా మనము కొన్ని విషయాలు రాను కొన్ని విషయాలు నేర్చుకుందాం. అప్పటి వరకు సెలవు. విన్నపం ఏంటయ్యా అంటే మార్చి నెల అనగా ఈ నెల 5వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు, అనగా వచ్చే గురువారం నుండి ఆదివారం వరకు లేమల్లె గ్రామంలో ఓసన్న దయాక్షేత్రం కాడ మనకి గుడారాల పండగ జరుగుతాయి కనుక ఆసక్తి ఉన్నవాళ్ళు గుడారాల పండగకి వెళ్ళండి, హాజరవ్వండి. మంచి వాక్యాన్ని వింటారు. వీలు దొరికినప్పుడు, అంటే 4 రోజులు దొరికితే మీరు ఏ రోజైనా వెళ్ళండి. కానీ దేవుని యొక్క మాటలు వినటం చాలా తప్పనిసరి. ఈ విషయాన్ని మీకు నేను గుర్తు చేస్తున్నాను కనుక మీరు ఎవ్వరూ మర్చిపోవద్దు. వెళ్ళి పాల్గొనండి. ప్రతి కూడికలకి వెళ్ళండి, పాల్గొనండి. దేవుని ఆశీర్వాదాలు
పొందుకుంటారని ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.